హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ బిహారీ మళ్ళీ వచ్చేసాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారో తెలుసా? వినాయక చవితి వస్తుంది. అంటే వినాయక చవితి సందర్భంగా మీకు వినాయకుడిని చూపిద్దామని వచ్చాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన ఎంజీ మాల్ దగ్గర కొంచెం ముందుకు వచ్చి శ్రీరామ్ మందిరం దాటినాక ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగానే అనమాట. ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూద్దరు రండి, మీరు కూడా చూడండి. చాలా అయితే చాలా ముందుగానే వీళ్ళు చూడండి, కస్టమర్లకు కూడా గమనిక అని చెప్పి ఏమేం చేయాలి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అవి ఇవి తాకడం గానీ ఎటువంటి ఏమైనా చేసినా దానికి సంబంధించి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసుకున్నారు అనమాట. వాటికి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇచ్చారు. ఇప్పుడే ఎవరో వీళ్ళు వచ్చారు, చూద్దాం రండి లోపలికి పోయి. వాళ్ళు కూడా బొమ్మ సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నారంట. అడిగాను, చూద్దాం రండి. ఇంకా ఒక్కొక్క బొమ్మ మనకి ఎలా ఉంది, ఏ స్టైల్స్ లో ఉందో చూద్దాం రండి. ఇంకా ఇక్కడ ఎలా ఉన్నాయి అనేవి. ఈసారి ఇంకా బాగా కలరింగ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. కలర్ సెలక్షన్స్ అన్ని చాలా బాగా ఇచ్చాడు. చూద్దాం రండి ఇంకా వన్ బై వన్. అన్న, ఇక్కడ మీ కళాకారులు ఏం పేరు? మామూలుగా ఉంటది కదా శిల్పకళ, విఘ్నేశ్వర్ శిల్పకళ నుంచి మనం మాట్లాడుతాం. ఇది అడ్రస్ చూసుకుంటే మనకు కొండపల్లి గేట్ దగ్గర ఆపోజిట్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉంది, నెల్లూరు. మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 5 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చింది. అదే మీరు ఈ వీడియో చూసి మనకి ఇక్కడ రావాలనుకుంటే మీకు స్పెషల్ పెయింట్స్ ఏ విధంగా కావాలన్నా వేసిస్తాము. ప్లస్ ఇక్కడ ప్రైజెస్ కూడా మీకు బాగా బెస్ట్ ప్రైజెస్ కి అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర విగ్రహాలు చూసుకుంటే ఇప్పుడు 6 ఫీట్ నుంచి స్టార్టింగ్ లో ఉంది. 6 ఫీట్ లో రామ్ మందిర్ మోడల్ ఉంది. ఆ విగ్రహం ఏంటంటే మనకు చాలా మంది ఇష్టపడుతున్నారు. వెనకాల గోపురం ఉంది, పక్కన శ్రీరాముని నిలబడుకో ఉంటారు. ఆ విగ్రహం అనేది బాగా ట్రెండింగ్ ఉంది, ఇంకా బాగా చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాగే పెద్ద సైజులో చూసుకుంటే మనకు కేదార్నాథ్ టెంపుల్ కూడా ఉంది. ఆ విగ్రహాలు కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇంకా 14 ఫీట్ లో చూసుకుంటే రథం మోడల్ ఒకటి ఉంది, కృష్ణుడు రథం తోలుతున్నట్టు. ఇంకా ప్లస్ బాలగణపతి మోడల్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మన దగ్గర. నెమల మీద చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చాలా అయితే చాలా బాగుంది డిజైన్, ఇవన్నీ కూడా చూడడానికి. ఐ లైక్ ఇట్. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. అంటే రాధాకృష్ణుడు ఉన్నాడు, మళ్ళీ గరుడ, మళ్ళీ ఏనుగు ఉంది, పాము పాము ఉంది. చాలా బాగుంది, అంటే ఒక డిఫరెంట్ గా ఉంది అనమాట. చాలా బాగా నచ్చింది చూడడానికి. అయితే ఇది చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. నాకు నచ్చింది ఇదైతే బొమ్మ. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, చాలా బాగుంది. ఈ మోడల్స్ లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది హైలైటెడ్ గా అనిపిస్తుంది. కొంచెం అయ్యి అంతా బాగా ఇచ్చాడు. ఇది కూడా అదే కలరు, కానీ కొంచెం మార్చారు అంతే. కానీ అయినా బాగుంది చూడ్డానికి. ఇదైతే గోల్డ్ ఈ కిరీటం వల్ల బాగా అనిపిస్తుంది. మొత్తం బాగా నచ్చింది. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్న నుంచి అంటే స్మాల్ హైట్, అంటే ఒక 5 అడుగుల నుంచి 15 అడుగుల పైన వరకు ఉన్నాయి అనుకుంటాను. అది కనుక్కుందాం. ఇంకా ఓనర్ డీటెయిల్స్ కూడా మీకు కింద మెన్షన్ చేస్తాము. చూద్దాం ఎలా ఉందో వీడియో. రండి. వెళ్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత ఉందో. చాలా బాగుంది. ఇది కూడా సీత పంచ సోమవారిది చాలా కలగా ఉంది. నాకైతే వెనుకలు సరిపోవట్లేదు, అంత బాగుంది అన్నమాట. అసలు హైలైట్ ఎంత ఉంటాయో ఒక్కొక్కటి. నాకు తెలిసి మినిమం 12 ఫీట్ అబోవ్ ఉన్నట్టున్నది. 9 to 10 ఉంటాయి కొన్ని అయితే. పెద్దవి ఉన్నాయి, చిన్నవి. కనిపిస్తుందా ఫ్రేమ్ లో? హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది ఎక్కడంటే మన కొండపాలెం గేట్ దగ్గర. ఓనర్ పేరు వచ్చి గణపతి. మన కొండపాలెం గేట్ ముందే అనమాట. మనం ఇప్పుడు ఎంజీ మాల్ నుంచి రామ్ మందిర్ ఉంది కదా, రామ్ మందిర్ కాడి నుంచి వస్తే మన ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది. చాలా బాగుంటాయి ఇక్కడ విగ్రహాలు కూడా.
ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చినారు, ఒక్కో దానికి ఆయిల్ పెయింటింగ్ వేసి. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, 5 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు కూడా ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి, ఒక్కొక్క విగ్రహం అయితే చాలా బాగుంది, డీటెయిలింగ్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా బుకింగ్స్ అయిపోయాయి, మీరు కూడా వచ్చి త్వరగా చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఒక్కొక్క విగ్రహాలు. అసలు ఇది లేటెస్ట్ మోడల్ అంటే ప్రజెంట్ ఉండేది. ఇంకా చూస్తుంటేనే చాలా బాగుంది, ఐ డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంటంటే మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తాను. మీకు ఇంకా విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో నెల్లూరులో కూడా చూపిస్తాను. ఓకేనా? ఇట్లు మీ సైనింగ్ ఆఫ్ అర్జున్ బ్లాగ్ విహారీ.